సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 22వ రోజు ఏలూరులోని 31వ డివిజన్ పత్తేబాద ప్రాంతంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య హాజరయ్యారు. డివిజన్ నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం పలికారు. ముందుగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో బడేటి చంటి మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు జరుగుతుందని భరోసా కల్పించారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ శివప్రసాద్, నగర టౌన్ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, 31వ డివిజన్ ఇన్ఛార్జి నాయుడు సోము, 37వ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారద, టీడీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గ్యాస్ బండ్ డబ్బులు ఒకసారి మిగతా 2 కూడా పడతాయి. ఒకసారి పడితే చాలు. ఒకసారి వెరిఫై చేయించుకుని కూతురు లింక్ చేయించుకోవాలి. కొంచెం ఇది 35 ఇచ్చేస్తారు. మరి ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు భాగంగా మరి 31వ డివిజన్ లో మరి రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ అనేక విషయాల మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి అనేక సమస్యలు వాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళ చేత చెప్పించి ఏది జరుగుతుందనేది వాళ్ళు కూడా మరి ప్రజలందరూ కూడా చూడాలన్న ఉద్దేశంతో మరి మహా న్యూస్ వారు చేశారు ఆ ప్రోగ్రామ్ ని. డెఫినెట్ గా అది అందరూ కూడా రేపు భవిష్యత్తులో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి న్యూస్ ఛానల్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ప్రజలు కూడా ఏదైతే ప్రజలు ఏం జరుగుతుందనేది, ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల అవగాహన ఉన్నప్పుడే ప్రతి సంక్షేమ కార్యక్రమం అవ్వచ్చు, అభివృద్ధి విషయంలో అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి ఏం జరుగుతుందనేది. ఇవాళ సమాజంలో కావాల్సిందే అది. వాళ్ళు తెలుసుకున్నప్పుడే ఏ ఆఫీస్కి వెళ్తే ఏ పని అవుద్ది, ఏ విధంగా అధికారులతో మనం మాట్లాడచ్చు అనేది వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా అవగాహనతో మరి ఏదైతే ఈ కార్యక్రమం తొలి అడుగు కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ప్రజల మధ్యకి వెళ్తే మనకు సమస్యలు తెలుస్తాయని ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారో దాంట్లో అనేక సమస్యలు కూడా మనకు తెలియడం జరుగుతుంది. భవిష్యత్తులో ఆ సమస్యలు తీర్చడానికి ఒక అవకాశం, ఒక వేదిక ద్వారా మాకు అందరికీ కూడా తెలిసినందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకారంతోనే ఏదైనా రాష్ట్ర అభివృద్ధి కానీ మన నియోజక అభివృద్ధి కానీ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరి సహకారంతోనే ఏదైనా జరుగుద్ది. కాబట్టి ఏ విషయంలో అయినా సరే వాళ్ళు కూడా ప్రతిదీ కూడా మీడియా ద్వారా అవ్వచ్చు, వాళ్ళు వచ్చి చెప్పినా సరే, వాళ్ళు సోషల్ మీడియా ద్వారా చెప్పినా సరే ప్రతి ఒక్కరి సమస్య కూడా తీర్చబడే విధంగా పరిపాలన కొనసాగుద్దని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది.